కొంతమంది నేతలు తాము పనిచేసినా సరే దాని గురించి పెద్దగా చెప్పుకునే ప్రయత్నం చేయరు. అందులో ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ముందు వరుసలో ఉంటారు. ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో అప్పుడప్పుడే కనబడే ఎమ్మెల్యే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మాత్రం పక్కా ప్లానింగ్తో పనులు జరిపిస్తున్నారు. గత 5 ఏళ్ల నుంచి అభివృద్ధికి దూరమైన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించటంలో ఏలూరు సక్సెస్ అవుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగిన సమయంలో లేదంటే సాధారణ రోజుల్లో మంత్రులు, ప్రభుత్వ పెద్దలను, అధికారులను ఏదో ఒక రూపంలో కలుస్తూనే ఉండే ఏలూరి సచివాలయానికి వెళ్లినా, అసెంబ్లీకి వెళ్లినా, చివరికి పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లినా ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమానికి నిధులు సాధించి తిరిగి పరుచూరు వెళ్తారు. సామాన్యుడిగా గుర్తింపున్న ఏలూరి నియోజకవర్గ నేతలను సమన్వయం చేసుకుంటూ తాను ఏం చేయగలనో చేసి చూపిస్తున్నారు. పర్చూరు నియోజకవర్గంలో రోడ్లపై తీవ్ర ఆరోపణలొచ్చాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు గేట్ వేలాగా ఉండే పర్చూరు నియోజకవర్గాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ఇప్పుడు గ్రామ స్థాయిలో రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తున్నారు. ఇటీవల కాలంలో నియోజకవర్గంలో భారీగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు వద్ద కూడా ఎమ్మెల్యేపై మంచి అభిప్రాయం ఉండటంతో నిధులు సాధించడం కూడా సులువవుతోందనే అభిప్రాయం వినపడుతోంది. అటు మంత్రి గొట్టిపాటి రవికుమార్ నుంచి కూడా ఏలూరికి సహకారం అందటంతో తాను ఏం చేయగలనో నిరూపించే పనిలో పడ్డారు ఎమ్మెల్యే. జిల్లా నేతల మధ్య సమన్వయం విషయంలో కూడా ఏలూరి చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ నేతల మధ్య విభేదాలు ఉంటే ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తన శైలిలో సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారు. ఇక యువ నేతలను ప్రోత్సహిస్తూ, సీనియర్ నేతలకు వారిని దగ్గర చేస్తూ జిల్లాలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తున్నారు. రాజకీయంగా పార్టీకి తాను ఏం చేయగలనో అది చేసి చూపిస్తున్నారు. దీనితో జిల్లా నేతలు కూడా తమ సమస్యల పరిష్కారానికి ఏలూరుని ఎంచుకుంటున్నారు.